బాలయ్య బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫన్, సూపర్ ఫన్. సార్కి ఏమి అంటే హీ జస్ట్ మేక్స్ ఫ్రెండ్స్ లైక్ దాట్. వాళ్ళకి యూ జస్ట్ సిట్ డౌన్ విత్ దెమ్ అండ్ హీ కెన్ టాక్ అండ్ ఎంగేజ్ యూ ఇన్ కాన్వర్జేషన్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ. వాళ్ళు ఇనిషియల్గా నాకు చాలా నర్వస్నెస్ ఉండేది, కానీ ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ ఐ రియలైజ్ దట్ దెర్ ఈస్ నో స్టార్డమ్ ఇన్ హిమ్. everyone looks at him as a star, but he is just himself. He is a regular person. He wants to make friends with everybody. Ala. You already had the working experience with Balakrishna garu. So Daku Maharajlo malli work chesaru. So emaina differences chusara? So ela undi sir the experience? Actually, I also thought there might be some difference because, you know, every film set is different, every director is different, environment on every film set is different. So I also thought that, you know, let me see if Sir is the same person on Daku Maharaj set. And I was honestly, first day I was a little bit scared because I was like, I don't know how he will be on this film. But the minute I entered, he's the same. He is like a powerhouse of energy. He's the most positive, sweetest person I've ever worked with. And genuinely one of the most respectful actors that I've worked with. I have never, the way he behaves, I don't want to get into details, but you know, every time I walk in or any of us walks in, he'll stand up and say, good morning. He doesn't need to do that. You know, he is a superstar and he can just be like, hello, that's also enough. He'll get up every time he finishes shoot. He will come and say, bye, I will see you tomorrow. He's the nicest, kindest, most energetic, most positive person and definitely a powerhouse performer on screen. He is a chameleon. When I was shooting with him in Akhanda, in the first part, there's a Murli Krishna character. He was different. In Akhanda, when he becomes a Gori character, in the second half, he completely transformed. I could not recognize him. And here, when he's Daku, I can't, for 1 second also, he doesn't get out of character. So he is a magical performer. So I really look up to him. I have a lot of respect for him. But I also really admire him for the person that he is. Any special dance number with Balakrishna garu? Very greedy you are. One dance number you have, na? బాబీ గారు ఇక్కడండి. మనిషి ఎక్కడ ఉన్నారు కానీ మనసంతా ప్రసాద్ ల్యాబ్లో ఉన్నట్టు. కరెక్ట్గా చెప్పారు. ఎన్ని రోజులు అయింది పడుకుంది? 15 రోజులు అయిందండి. ఓకే, ఇంకెన్ని రోజులు పడుకోకుండా ఉండాలి? ఒక 2 days. కాపీ వెళ్ళిపోతే క్యూబ్కి హ్యాపీ. ఓకే, సో ఆన్ టైం ఉందా మొత్తం అంతా? ఆన్ టైం. ప్రెషర్ ఉంది కానీ ఆన్ టైం. ఓకే, వంశీ గారు, మీరు ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా సరే విజువల్స్, జైలర్ విజువల్స్ అంట మల్టిపుల్ టైమ్స్ చెప్పేవారు. అండ్ ట్రైలర్ చూస్తే దానికి ఏమాత్రం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారి సినిమాల్లో ఇంత క్వాలిటీగా వచ్చిన ఫిల్మ్ ఇంకోటి లేదేమో. ఇంకా ట్రైలర్ టీజర్ విషయానికి వస్తే రెండు సేమ్ ఫార్మాట్లో వెళ్ళినట్టు అనిపించింది, ఒక షోరీల్ లాగా. లైక్ సినిమాలో ఉన్న విజువల్స్ కానీ లేకపోతే బాలకృష్ణ గారి గెటప్, అపియరెన్స్, క్యారెక్టరైజేషన్ కానీ ట్రైలర్లో టీజర్తో కొంచెం డిఫరెంట్గా కొద్దిగా ఎంతో కొంత కథ చెప్పుంటే కొంచెం ఇంకా రీకాల్ వాల్యూ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేదేమో అనిపించింది. అంటే ట్రైలర్లో చెప్పే కథ కాదండి ఇప్పుడు యాక్చువల్లీ, అందుకని చెప్పడానికి ట్రై చేయలేదు కూడా మేము అసలు. యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు అందరు క్యారెక్టర్స్కి ఒక షోరీలానే ట్రై చేసాము. మేము తీసిన ఒక విజువల్ ఆ వరల్డ్ అంతా చూపిస్తానికి ఒక షోరీలానే వాడదామని అనుకున్నాం, ఎందుకంటే కథ రివీల్ చేయలేం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో బాలకృష్ణ గారికి ఎవరేమవుతారో కూడా ఎవరికి తెలియదు. ఇద్దరు హీరోయిన్ అనే అంటున్నారు, అంతే ఇద్దరు హీరోయిన్ అని అనుకుంటామే సినిమా రిలీజ్ అయ్యేదాకా. ఇద్దరులో ఎవరికి బాలకృష్ణ గారికి ఏమవుతారో కూడా ఎవరికి తెలియదు కదా, అది రివీల్ కూడా చేయలేము కథలో, అందుకని అలా వదిలేసాం ఇంకా ట్రైలర్లో. 2024 చాలా లక్కీగా ముగిసింది. ఆ లక్ స్పిల్ అవుతుంది అంటారా 2025లోకి? సార్, సినిమా ఇండస్ట్రీ లక్ ఎంత ఇంపార్టెంటో మనం తీసిన కంటెంట్ మీద మనకి అది తెలుస్తుంది కదా మనకు ముందు వైబ్. నేను సినిమా చూసుకున్నాను సార్, సినిమా మీకు డిసప్పాయింట్ చేసే సినిమా కాదు అసలు. మీరు ఏ రకంగా ఏ డౌట్ పెట్టుకోకుండా నేను చెప్పిన ప్రతి మాట ఇందాక మా సుమగారు పెద్ద డైలాగ్ వేశారు నా మీద బాలకృష్ణ గారులానే, అంత కాన్ఫిడెంట్గానే ఉన్నాను నేను. సినిమా గ్యారంటీ మంచి సినిమా అవుతుంది. బాలకృష్ణ గారి కెరియర్లో ఒక లైబ్రరీ సినిమా అవుతుంది గ్యారంటీనే. ఆల్ ది బెస్ట్. బాబీ గారు హియర్ అండి, ఇక్కడండి బాబీ గారు. ఓకే, గొడవ పడద్దు సార్, రెడీ. ఇది దబిడి దిబిడి సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అది నాగవంశీ ఇంట్రెస్టా లేకపోతే కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా? స్టెప్పులు ఏంటి ఊర్వశిని కొట్టింది నేనా? అంటే
బాలే ఊహించుకొని మీరు కొట్టుంటారు. పో నేను కొడుతున్నానంటే నా ఇంట్రెస్ట్ అంటే ఒక రకంగా ఉంటుంది, బాలకృష్ణ గారు కొట్టడానికి మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ప్రొడ్యూసర్గా మంచి మాస్ సాంగ్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. అవును, అదే మా సాంగ్ ఇచ్చాం కదా, దానికి మాస్ సాంగ్ ఇవ్వాలనుకుంటాం కానీ ఊర్వశిని ఎక్కడ కొట్టాలని నేను డిసైడ్ చేస్తానా? అంటే మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు అనేది అది నాకు అర్థం కావట్లేదు. నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు దీంట్లో? నాగవంశీ గారు, సో ఇద్దరు బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ని పెట్టారు, కానీ ఊర్వశి గారిని కూడా ఎందుకు క్యాస్ట్ చేశారు? అంటే వీళ్ళతో కూడా చేయించవచ్చు కదా. అలా కొట్టిస్తానే క్యాస్ట్ చేసాం. వీళ్ళిద్దరు కొడతానంటే ఒప్పుకొని అన్నారు, అందుకని ఆవిడని కొట్టిస్తాను. అండ్ ఓకే సార్. బాబీ గారు బాలయ్య గారికి ఆయన అవలా ఇంకోటి కొండవీటి దొంగ రిఫరెన్స్ లాగా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే గుర్రం ఒకటేనా రిఫరెన్స్? సో అంటే సగం వైబ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అలా ఉంది, ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే ఫ్రెష్గా ఉండాలి? ట్రైలర్ టేక్ ఆఫ్లో కీపింగ్ ఫన్ అసలు ట్రైలర్ టేక్ ఆఫ్లో చెప్పింది కదా, చిన్న పాప మంచోళ్ళకి మహారాజు, చెడ్డోళ్ళకి డాకు అంతే. అది మీరు కొండవీటిది అనుకోండి, రాబిన్ హుడ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకున్నా దట్స్ ఓకే, కానీ క్యారెక్టర్ అలాంటిది. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. రీసెంట్గా దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా దాని మీద కొన్ని ట్రోల్స్ అండ్ ఇవి నడిచినాయి. సో అందులో భాగంగా ఊర్వశి రటెల్లా తన స్టోరీలోనే తన ట్రోల్స్ పోస్ట్ చేశారు. సో అది కాసేపు ఉండగా చాలా ట్రోల్స్ నడిచినాయి. దాని మీద మీ ఒపీనియన్ అంటే అది మీరే తెలుగు అర్థం కాక మీరందరూ పొగిడారు అనుకుంది, అందుకని మేము బాబీ చెప్పి తీయించేసాము. ఆయన తను కొంచెం తెలుగు అర్థం కాక తను పొగిడారు అనుకుని పొరపాటును పెట్టేసింది. ఓకే సార్. బాబీ గారు బాలకృష్ణ గారికి అఖండ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు. అందులో పవర్ఫుల్ డైలాగ్ని మీరు ఈ సినిమాలో వాడారు. అలా ఇంకా వేరే సినిమాల్లో బాలకృష్ణ గారు డైలాగులు ఏమైనా వాడారా ఏంటి? బోత్ ఆర్ నాట్ సేమ్ అనేదా? ఓకే, అది ఆ సిచ్యువేషన్కి చిన్న ఫన్ వస్తుందని వాడామండి, అంతే. ఇంకా వేరే సినిమాలో ఏ డైలాగ్స్ వాడు? లేవు. వంశీ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి? ఫిల్మీ లుక్స్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫిల్మీ ఫోకస్ అని ఎవరు వచ్చారా? వచ్చినట్టున్నారు సార్. బేసిక్గా బాలకృష్ణ గారి కెరీర్లోనే ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. అంటే సినిమా హిట్ అయితే 100 కోట్లు రావటం అనేది ఇప్పుడు మామూలు విషయమే. బట్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వేరే సినిమాలు కూడా ఉన్నాయి. సో కలెక్షన్ పరంగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? మీరు ఎలా అడిగారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నట్టు అడిగారు నన్ను. ఇప్పుడు నేను కలెక్షన్ చెప్పి వాళ్ళకి ఏదో ఒక నెంబర్ చెప్పి అవన్నీ అవసరం? డబ్బుల గురించి ఎందుకు డిస్కషన్? సినిమా సంక్రాంతికి మంచి సినిమా, గ్యారంటీ హిట్ సినిమా, అంతవరకు అయితే గ్యారంటీ. పోస్టర్లు నెంబర్లు అనేది ఇంకా మీకు తెలుసుగా జరుగుతూనే ఉంటాయి అన్నీ.